హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరట్టు ఉప్మా అండి. ఇక్కడ నేను 2 కప్స్ పెసలు తీసుకొని ఇక్కడ నేను నానబెట్టుకొని క్లీన్ చేసుకొని నానబెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో కొంచెం అవి పెసలు వేసుకొని 2 పీసెస్ చిన్నవి అల్లం ముక్కలు ఉంటాయి కదా జింజరు అవి వేసుకున్నాక తర్వాత 2 పీసెస్ చిన్నవి కట్ చేసుకొని మిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం వేసుకోవద్దు, మిర్చి వేసుకోండి, బాగుంటుంది పెసరట్టుకి. మెయిన్ ఇదే. వేసుకున్నాక మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ మనం ఉప్మా ఎంతలో రెడీ చేసుకుందామండి. ఇక్కడ సాల్ట్ వేసుకొని మీరు ఎంత తగ్గట్టు మిక్స్ చేసుకొని పెట్టుకోండి. నేను సాల్ట్ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ నేను ఉప్మాకి ఇలా చేసుకుంటున్నా అండి. కొంచెం ఆనియన్స్, మిర్చి, ఎండుమిర్చి ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం పోపు పెట్టుకొని నేను ఉప్మా ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ శనగ పలుకులు అవేం వేయొద్దు, ఇలానే చేయండి, బాగుంటుంది. పప్పులు వేస్తే చాలు, ఇంకేం వేయొద్దు, బాగుంటుంది. ఇలా చేయండి మీరు కూడా ఉప్మా సింపుల్గా. ఇలా అంతా చేసుకున్నాక బాయిల్ అయ్యాక కొంచెం మన ఉంటుంది కదా మన ఉప్మా రవ్వ, గోధుమ నూక, అదే సుజీ రవ్వ అండి, వేసుకున్నాక మనం అలా స్లో కలుపుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు ఉండల్లా ఫామ్ అయిపోద్ది కదా. అలా కొంచెం అలా కలుపుకోండి, కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకొని మొత్తం అలా ఉప్మా అదే కొంచెం మనకు ప్రిపేర్ అయ్యాక సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని మనం పెసరట్టుకి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకొని మనకి ఉంటుంది కదా కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. అంటే కొంచెం వాటర్ అలా ఎక్కువ వేయొద్దు, అంటే అట్టు కదా పెసరట్టు కదా, పెసర దోశ అయితే మనం లైట్గా చేయాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగా వస్తుంది పెసరట్టు అనేది. ఇలా వేసుకున్నాక కొంచెం దానిపైన మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని మనకి ఆనియన్స్, మిర్చి వేసుకుంటే మిర్చి కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా కొంచెం ఆనియన్స్ అలా వేసుకొని నేను కొంచెం అలా వేగనిద్దాం. కొంచెం అలా ఇది అయ్యాక తర్వాత మనం ఉప్మా చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉప్మాని దీనిపైన వేసి అలా ఇచ్చేసి అదే మనం సర్వ్ చేసుకోవడమేనండి, బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.